ఇప్పుడు పడకలో ఉన్నాను, నా కాళ్ళు చేతులు పడిపోయినాయి, నాకు పచ్చవాతం వచ్చింది, దాన్ని మర్చిపో. ఒకటి కావాలంటే దీన్ని వదిలేయన్నాను, దీన్ని మర్చిపోయా, నువ్వు మామూలు మనిషియా, నువ్వు దాన్ని మాత్రం తీసుకున్నాను. విజువలైజేషన్ పట్టిస్తాను దాన్ని బలంగా. ఆ సంకల్ప బలం బలంగా కూర్చున్నది ఆయనలో, లేపేసింది. నాడి నరాలు లేచిపోయేసి హ్యాపీగా నడుస్తున్నాడు. ఇదే విధంగా కాకినాడలో కూడా ఒక డిగ్రీ చేసిన అమ్మాయి జ్వరం వచ్చి వెన్నుముక దెబ్బతినేసింది. పడకే డిగ్రీ చేసిన అమ్మాయి, అన్మ్యారీడ్ పర్సన్, పడకలేని అన్ని అందమైన అమ్మాయి. నేను నేర్పించాను. ఈరోజు లేచి హ్యాపీగా ఆమెకు వాళ్ళ నాయనకి రిటైర్డ్ అయిన వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టారంట. నయం కాల నేను నేర్పించాను. ఆ బలం లేపేసి ఇప్పుడు బిజినెస్ అక్క చెల్లి కూడా బిజినెస్ పెట్టుకొని చేస్తున్నారు. ఎలా అవుతుంది? సంకల్ప బలం మీరు అన్నారు కదా, ఆ కోరిక బలంగా కానీ ఉంటే అది నెరవేరబడుతుంది. ఇదే సైన్. ఇలా మీరు ప్రతిరోజు దాని గురించి ఊహించండి, దాని గురించి పదే ఇంకేం పక్కన చుట్టుపక్కల ఏమి జరుగుతున్నాయి, నువ్వు ఎలా ఉన్నావు అవన్నీ పక్కన పెట్టాలి. నీకు ఎలా కావాలి, ఎలా ఉంటే నువ్వు బాగుంటావు, ఇంతకుముందు ఎలా ఉన్నావు దాన్ని మాత్రం తీసుకో. ఇప్పుడు ఎలా ఉన్నావు ఇంతకుముందు, ఇప్పుడు ఎలా అదే విధంగా ఉండాలి, ఇంకా బాగుండాలి, దాన్ని మాత్రం ఉంచు. పచ్చవాతం నీకెందుకు, ఇప్పుడు ఎలా ఉండవు నీకెందుకు. ఆ బలంగా అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరపడుతుంది. 1,00,00,000% గ్యారంటీ. సైన్స్లో లా ఆఫ్ అట్రాక్షన్లో నువ్వు నమ్ముకో. నీకేం కావాలో బలంగా ఊహించుకో. బలంగా అంటున్నా. ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఒక ప్రేమికులు ఉంటారండి, ఎగ్జాంపుల్కి అతను అన్నాడంటే ఇక్కడ అంటున్నా. అలాగ సంకల్ప బలం అన్నప్పుడు అది నెరవేరపడుతుంది, ఒకటైపోతుంది. ఆ విధంగా నీ కోరిక నెరవేరపడుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను నా యొక్క కోరికను బలంగా ఊహించుకొని చాలా సులభంగా నేను ఆ కోరికను నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మని. సార్, ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనకు హెల్ప్ అవుతుందంటారా? ధనలక్ష్మి మన ఇంట్లోకి వచ్చి తాండవం ఆడాలంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటారా? ఇప్పటికిప్పుడే డబ్బు కావాలంటే వస్తుంది. ఎవరికి? పాజిటివ్ థింకింగ్ ఉండి విశ్వశక్తిలో కరెంట్ అయిన వాళ్ళకి మాత్రం వస్తుంది. మిగతా వాళ్ళు నువ్వు మొత్తం నెగిటివ్లో గురిపోయి నాకు ఇప్పుడు 10 లక్షలు కావాలంటే ఎలా వస్తుంది? మీకు రాదు. పాజిటివ్ థింకింగ్ అంటే ఆల్రెడీ వీడియోలు చూస్తే వాళ్ళు ఒక సబ్జెక్ట్ తెలుసుకున్నవాడు, వీడియోలు చూడకపోయినా కానీ సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది వాళ్ళకి. సబ్జెక్ట్ తెలుసు పాజిటివ్ ఉన్నవాడికి ఊహాగానం బలంగా ఉంటుంది. వాడు ఊహించుకుంటూ వస్తుంది వాడికి డబ్బులు, ఆటోమేటిక్గా ఒక దారి పుట్టించుకుంటుంది. అంటే ఈ సబ్జెక్టు తెలియకపోయిన వాళ్ళు అయినా సరే, తెలిసిన వాళ్ళు అయినా సరే, చాలామంది కూడా తెలిసిన వాళ్ళు ఊహించినా కూడా రాదు, కానీ వాళ్ళు నెగిటివ్ టచ్ చేస్తుంది. ఇప్పటికిప్పుడే డబ్బు కావాలంటే మీరు ఏం చేస్తారంటే, పాజిటివ్గా ఉన్నవాళ్ళు ప్రస్తుతం డబ్బు కావాలి, వెంటనే నాకు డబ్బు కావాలి, ఈ రోజు కావాలి, లేక 3 రోజులు కావాలి, 4 రోజులు కావాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పాజిటివ్గా ఉండాలి, ఎనీ టైం ఉండాలి, నా క్రమం తప్పకుండా 4 గంటలకు నిద్ర లేవాలి చేసుకుంటూ ఉన్నవాళ్ళు మీరు ఏం చేస్తారంటే, నిద్ర లేండి, స్నానం చేసుకోండి. అంటే ఈ వీడియోలు బాగా పాజిటివ్గా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది, సార్ నేను ఏదైనా ఒకటి చెప్పేస్తే దాన్ని చేస్తే నెగిటివ్గా ఉన్నవాడు చేస్తే వేస్ట్ కదా. బేసిక్గా తెలియదు వాళ్ళకి. పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, మీరు నిద్ర లేండి, స్నానాలు చేసుకోండి, అంటుడు ముట్టుడు ఉంది. ఎక్కడ ఈ సబ్జెక్ట్లో కాదు, ఈ ఎమర్జెన్సీకి డబ్బు వాడే దగ్గర. అంటే ఒక ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే అంటుడు ముట్టుడు ఉంటే పీరియడ్స్ టైంలో 5 రోజులు మీరు పోకూడదు. 6వ రోజు స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని పొద్దు తెల్లారిన తర్వాత చీమలకు ఆహారం తీసుకోవాలి. చీమ ఏమేమి తింటాయి? చక్కెర, బియ్యము, ఏదో ఉన్నాయి కదా, వేరు శనగలు, అది నువ్వు ఏం కాలేసుకుని తినేస్తాయి అన్ని కాలేసుకొని చెత్తుకో, కొంచెం కవర్లో పెట్టుకో. డబ్బు సంపద పాట పాడాలి.